హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివాజీ. ఈ వీడియోలో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్కి సంబంధించిన గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలియజేస్తాను. ఇందులో మనకు 1 నుంచి 16 పేజీల వరకు ఈ గూగుల్ ఫామ్ అనేది ఏంటంటే మనకి ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇందులో స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ కూడా ఏంటంటే క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే మనం కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన స్కూల్కి సంబంధించిన ఏ డేటా అయితే వర్తిస్తుందో ఆ డేటాను మాత్రమే మనం ఫిల్ చేయాలి. అంటే ప్రైమరీ స్కూల్, యూపీ స్కూల్, హై స్కూల్స్ ఇలా స్కూల్స్ ఉంటాయి కదా. ప్రైమరీ వాళ్ళకి వర్తించింది ప్రైమరీ వాళ్ళు, యూపీకి వర్తించింది యూపీ, హై స్కూల్ వాళ్ళకి వర్తించింది హై స్కూల్ డేటా మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటంటే మనకి 2020-21 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. అంటే మన యూడేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో అడగడం జరిగింది. అలాగే ఏంటంటే అదర్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలంటే పక్కన ఏంటంటే మనకి బ్రాకెట్లో కొంత ఏ సంవత్సరం ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ క్లియర్గా అక్కడ ఇయర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు సరిపోతుంది. అయితే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నేను అందిస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ అయినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ ఏంటంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ అనేది ఏంటంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఏంటంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మనం హెడ్డింగ్ చూసుకోవచ్చు, స్కూల్/కాలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ AWP అండ్ B 2022-23. ఇక్కడ చూసుకున్నట్లయితే ది ఫామ్ షెల్ బి ఫిల్డ్ బై స్కూల్ హెచ్ఎం, కాలేజ్ ప్రిన్సిపల్. ఎవరైతే స్కూల్ హెచ్ఎం ఉంటారో, కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాలంటే మనకి క్లియర్గా అయితే ఒకరికి మనసుని చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. ఎవరైతే స్కూల్ ఈమెయిల్ ఉంటుందో స్కూల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే ఇక్కడ హెచ్ఎం గారి నేమ్ ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేస్తాము. మన యూడేస్ కోడ్ అనేది ఏంటంటే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే నేమ్ ఆఫ్ ద స్కూల్ అనేది ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే జియోగ్రఫికల్ లొకేషన్ అంటే రూరల్ అర్బన్ లో ఉందా ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాము. అలాగే నేమ్ ఆఫ్ ద పంచాయతీ ఆర్ వార్డు ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే నేమ్ ఆఫ్ ద రెవెన్యూ విలేజ్ అనేది మనకు ఉంటుంది, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్ అంటే మన స్కూల్కి సంబంధించిన స్కూల్ కాంప్లెక్స్ ఫిల్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ద మండల్, అలాగే ఏంటంటే మండల్ కోడ్ అంటే ఇక్కడ యూడేస్ కోడ్ అనమాట. అంటే మనకి యూడేస్ కోడ్ అనేది ఏంటంటే 11 డిజిట్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ 6 డిజిట్స్ కూడా ఏంటంటే మన మండల కోడ్ కింద ఇక్కడ ఏంటంటే మనం ఫిల్ చేస్తాము. అలాగే ఏంటంటే నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే నేమ్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఫిల్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే మన డిస్ట్రిక్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫిల్ చేసి అంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి సెకండ్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయితే ఇక్కడ స్టార్టింగ్ చూసుకోవచ్చు, స్కూల్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇందులో మనకి స్కూల్ హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ పోస్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ LFL అయితే LFL, గ్రేడ్ 1 అయితే గ్రేడ్ 2, గ్రేడ్ 2 అయితే గ్రేడ్ 2, ఇక్కడ ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్ ఆప్షన్ మీద మనం టిక్ చేస్తాము. అలాగే ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ అయితే క్లిక్ చేస్తాము. ఇక్కడ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద స్కూల్ కాంప్లెక్స్ టు స్కూల్, మన స్కూల్ కాంప్లెక్స్ నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. డిస్టెన్స్ ఫ్రమ్ టు మండల్ హెడ్ క్వార్టర్స్కి ఎంతైతే మన స్కూల్ నుంచి మండల హెడ్ క్వార్టర్ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ ఏ ఎస్టాబ్లిష్ అయింది అది ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే టైప్ ఆఫ్ స్కూల్స్ అంటే బాయ్స్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్, ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ అయితే మనం టిక్ చేస్తాము. ఇక్కడ స్కూల్ కేటగిరీ, స్కూల్ కాలేజ్ కేటగిరీ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. అలాగే స్కూల్ లొకేషన్ అనమాట SC ST జనరల్ హ్యాబిటేషన్ అంటే కొన్ని విలేజ్లు ఉంటాయి ST విలేజ్ ఉంటాయి, కొన్ని SC విలేజ్ ఉంటాయి. అలాగే జనరల్ హ్యాబిటేషన్ అనేది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ స్కూల్ ఆర్ కాలేజ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాము. ఇఫ్ ఎస్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ అయితే స్పెసిఫై ద స్టూడెంట్ ఇంటేక్ 1 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఇక్కడ మనం ఫిల్ చేస్తాం. అలాగే అంటే లోయెస్ట్ క్లాస్ ఇన్ రన్నింగ్ ద స్కూల్, మన స్కూల్ ఏంటంటే లోయెస్ట్ క్లాస్ ఏంటి, అలాగే అంటే హైయెస్ట్ క్లాస్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. అలాగే అంటే స్కూల్ రన్నింగ్ ఆన్ షిఫ్ట్ సిస్టమ్ ఏదైనా స్కూల్ రన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని కూడా మనం ఫిల్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ప్రైమరీ సెక్షన్ రన్నింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ క్యాంపస్ అంటే ప్రీ ప్రైమరీ కానీ మన క్యాంపస్లో కానీ రన్ అయినట్లయితే ఇక్కడ ఎస్ పెడతాము, లేకపోతే నో పెడతాము. విత్ ఇన్ మన కాంపౌండ్లో ఉంటే ఏదైతే ఎస్ పెడతాము, కాంపౌండ్ బయట ఉంటే ఇక్కడ నో అనే ఆప్షన్ అని మనం ఫిల్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్కూల్స్ వర్కింగ్ డేస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ 2020-21లో మనకి ఏంటంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయనేసి ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ టోటల్ హౌ మెనీ డేస్ టీచర్స్ వర్కింగ్ ఇన్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ద ఇయర్ 2020-21 అంటే నాన్ టీచింగ్లో మనకి ఏంటంటే టీచర్స్ ఎన్ని రోజులు వర్క్ చేశారనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే
నెంబర్ ఆఫ్ టీచర్ అటెండ్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ద ఇయర్ 2020-21 ఎంతమంది టీచర్లు ఇక్కడ అటెండ్ అయ్యారనే సెట్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు అటెండ్ అయ్యారని ఫిల్ చేయాల్సి అనేది పై క్వశ్చన్లో ఉండడం జరుగుతుంది. అలాగే యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్ బై ద టీచర్ అంటే యావరేజ్గా ఎంతమంది ఎన్ని రోజులు అటెండ్ అయ్యారనే సెట్ని మనం ఇక్కడ యావరేజ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా సరే మెడికల్ టెస్ట్లు ఏమైనా సరే కండక్ట్ చేస్తే లాస్ట్ అకాడమీ ఇయర్లో దానికి సంబంధించి ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ మనం ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనం థర్డ్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకి థర్డ్ పేజ్ అంటే ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడు కాలేజ్ పేరెంట్స్ కమిటీ డీటెయిల్స్ ఇవ్వాలి. 2021-22 సంబంధించిన మనకి ఏంటంటే పీసీ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి నేమ్ ఆఫ్ ద చైర్మన్, అలాగే వైస్ చైర్మన్ నేము, మెంబర్ కన్వీనర్ హెచ్ఎం గారు నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్, కోఆపరేటివ్ మెంబర్స్, అలాగే అంటే అప్లోడ్ ద డాక్యుమెంట్ ఎస్ఎంసి పేరెంట్స్ కమిటీ యొక్క అప్లోడ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఎవరైతే టోటల్గా మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ యొక్క ఏంటంటే మొత్తం అంతా కూడా ఏంటంటే మనం ఆల్రెడీ ఎలక్షన్ అయినప్పుడు ఒక ఫామ్ అనేది మన దగ్గర ఉంటుంది కదా, ఆ ఫామ్ తీసుకొచ్చి ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే డాక్యుమెంట్ అనేది ఏంటంటే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ అంటే ఎన్రోల్మెంట్కి సంబంధించిందంతా కూడా ఇవ్వాలి. ఇక్కడ కూడా మనకు పక్కన మెన్షన్ చేయడం జరిగింది. 2020-21 సంబంధించింది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆల్ గర్ల్స్ అనమాట అప్ టు 8th క్లాస్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్టీ బాయ్స్ ఇవ్వాలి, అలాగే ఎస్సీ బాయ్స్ ఇవ్వాలి. ఇక్కడ బీపీఎల్ బాయ్స్ బిలో పావర్టీ లైన్ కింద ఎంతమంది అయితే బాయ్స్ ఉన్నారో వాళ్ళు ఇస్తాం. ఇక్కడ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఇవ్వాలి. ఇక్కడ అప్ టు 8th క్లాస్ వరకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో, అలాగే టోటల్ బాయ్స్ ఇన్ ద స్కూల్, అలాగే టోటల్ ఎస్టీ బాయ్స్, టోటల్ ఎస్టీ గర్ల్స్, అలాగే టోటల్ ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, టోటల్ బీపీఎల్ బాయ్స్ ఇవ్వాలి. ఇక్కడ టోటల్ బీపీఎల్ గర్ల్స్ ఇవ్వాలి. టోటల్ ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఉంటుంది 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. అలాగే టోటల్ ఎన్రోల్మెంట్ 9th to 10th ఇక్కడ మెన్షన్ చేయాలి. టోటల్ ఎన్రోల్మెంట్ 9th నుంచి 11th వరకు ఉన్నట్లయితే ఇవ్వాలి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ టు బి ఎన్రోల్డ్ ప్రమోటెడ్ ప్లస్ ఓఎస్సీ మెయిన్ స్ట్రీమ్డ్ ప్లస్ న్యూ అడ్మిషన్స్ ఇన్ ద 2021-22లో మనకి ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమోటెడ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ ఎంతమంది అయ్యారు ఇక్కడ ఇవ్వాలి. ఓఎస్సీ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. న్యూ అడ్మిషన్ ఎన్ని అయ్యాయి ఇక్కడ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ డ్రాప్ అవుట్స్ మన స్కూల్ ఏమైనా డ్రాప్ అవుట్స్ అయితే డ్రాప్ అవుట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ టు యువర్ స్కూల్ ఫ్రమ్ ద రెసిడెన్షియల్ హాస్టల్ నుంచి ఎవరైనా సరే మన స్కూల్కి కానీ వస్తున్నట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద హాస్టల్స్ టైప్ అడిగారు. హాస్టల్స్ టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ బీసీ వెల్ఫేరా, సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, అదర్స్ అనే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యూనిఫామ్ రిక్వైర్మెంట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. యూనిఫామ్ రిక్వైర్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ అండ్ ద సమగ్ర శిక్ష స్కీమ్ సంబంధించి ఇవ్వాలి. 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ బాయ్స్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ యూనిఫామ్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ యూనిఫామ్ అని ఇక్కడ మనం ఫిల్ చేయాలి క్లాస్ 1 నుంచి 8th వరకు. అలాగే నెంబర్ ఆఫ్ బాయ్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఆశ్రము రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్వైర్డ్ యూనిఫామ్ ఎవరైనా సరే ఆశ్రము రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ వాళ్ళు అవసరం ఉండదు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆశ్రము రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్కి సంబంధించింది. అలాగే నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హూ సప్లయింగ్ యూనిఫామ్ ద ఆశ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్ ఎవరైతే సప్లై చేస్తున్నారో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గురించి మనకి ఇవ్వడం వచ్చింది. ఓఎస్కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ టేకింగ్ ద స్పెషల్ ట్రైనింగ్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్టీసీ డ్యూరింగ్ ద ఇయర్ 2021-22కి సంబంధించిన ఏమైనా ఎన్ఆర్ఎస్టీసీ కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే ఎన్ఆర్ఎస్టీ ఎన్రోల్మెంట్ అప్పుడు 3 months ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇదంతా కూడా ఎన్ఆర్ఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏమైనా స్టూడెంట్స్ కానీ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ డేటా అనేది మనం ఇక్కడ ఫిల్ చేస్తాము. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పై చూసుకున్నట్లయితే అప్పుడు మనకి 8th క్లాస్ వరకు డేటా అనేది మనం ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచర్ డీటెయిల్స్ అనేది ఏంటంటే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎస్జిటి శాంక్షన్ పోస్టులు అన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ ఎస్జిటి వర్కింగ్, అలాగే ఎస్జిటీస్ రిక్వైర్డ్ అడిషనల్లీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే రిక్వైర్మెంట్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ హై స్కూల్ సంబంధించిన వాళ్ళు శాంక్షన్ పోస్టులు, వర్కింగ్ పోస్టులు, రిక్వైర్డ్ పోస్టులు ఇక్కడ ఇవ్వాలి. అలాగే జేఎల్ ఉంటుంది మనకు వర్తించదు, జేఎల్ వర్కింగ్ రిక్వైర్డ్. అలాగే ఏంటంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ టెంపరీ లెక్చరర్ వర్కింగ్ ఇన్ ద కాలేజ్ సంబంధించిన విషయం. అలాగే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రిన్సిపల్ పోస్ట్ శాంక్షన్ ఉంటే మనం ఎస్ పెడతాము, లేకపోతే నో పెడతాము. ఇఫ్ ఎస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రిన్సిపల్ వర్కింగ్లో ఉంటే ఎస్, లేకపోతే నో
ఫిల్ చేస్తాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఉంటలేదు ఇక్కడ నెంబర్ అనేది ఫిల్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ అయిన వాళ్ళు ఉంటే అందులో ఇక్కడ నెంబర్ మనం ఫిల్ చేస్తాము. నెంబర్ ఆఫ్ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్ వర్కింగ్ ఎవరైనా పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్షన్ మన స్కూల్లో వర్క్ చేస్తే ఇక్కడ నెంబర్ అనేది మనం ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం 8th పేజ్కి రావడం జరిగింది. 8th పేజ్లో ఏంటంటే టీచర్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అడగడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి టీచర్ ట్రైనింగ్ నిశిత దీక్ష ప్రజెంట్ ఏంటంటే ఆన్లైన్లో మనకి ఏంటంటే ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది. దీక్ష ట్రైనింగ్, నిశిత ట్రైనింగ్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ట్రైనింగ్ రిక్వైర్డ్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ మీద ఎన్ని రోజులు ట్రైనింగ్ అవసరం అవుతుంది అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ టీచర్ రిక్వైర్డ్ ట్రైనింగ్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతమంది టీచర్కి ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ ట్రైనింగ్ రిక్వైర్డ్ ఆన్ టీచింగ్ మెథడ్ అంటే అలాగే స్ట్రాటజీస్ మెథడాలజీ ఉంటుంది కదా, మెథడ్స్ స్ట్రాటజీస్ మీద ఏంటంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ కావాలి, అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంతమందికి టీచర్ ట్రైనింగ్ కావాలి అనేది మనం ఫిల్ చేయాలి. ఇది ఓన్లీ ఏంటంటే మన స్కూల్కి సంబంధించింది, ఎవరి స్కూల్ వాళ్ళు ఫిల్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ 2021-22 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ రిసిప్ట్ ఫ్రమ్ ద స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ ఎంతైతే మనం రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ ఎక్స్పెండిచర్ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టోటల్ రిసిప్ట్ ఫ్రమ్ ద స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ ఇక్కడ ఫిల్ చేస్తాము. అందులో ఎంతైతే ఎక్స్పెండిచర్ చేసామో ఎక్స్పెండిచర్ గ్రాంట్ ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే ఫండ్స్ రిసీవ్డ్ కమ్యూనిటీ డోనర్స్ నుంచి ఏమైనా ఫండ్స్ రిసీవ్ చేస్తే అది ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే ఏమైనా ఎక్స్పెండిచర్ చేసినట్లయితే ఎక్స్పెండిచర్ దానికి సంబంధించింది. అలాగే ఫండ్స్ రిసీవ్డ్ సిఆర్ఎస్ సంబంధించిన డేటా ఉంది ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. అలాగే అందులో ఎక్స్పెండిచర్ ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే ఈజ్ ఎక్స్పెండిచర్ ఇన్క్లూడ్ యాజ్ పర్ ద రెజల్యూషన్ పీసీ కమిటీ ప్రకారం మనం ఏంటంటే పేరెంట్స్ కమిటీ ప్రకారం ఏంటంటే మనం ఖర్చు పెడుతున్నాం లేదా తప్పనిసరిగా ఏంటంటే మనం అందరం కూడా పేరెంట్స్ కమిటీ ప్రకారమే ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ కూడా మ్యాండేటరీగా ఎస్ఎన్ ఆప్షన్ అని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే రీజన్ ఫర్ అన్స్పెండ్ బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ ఒకవేళ మనం కానీ మనకు వచ్చిన గ్రాంట్స్ కానీ ఖర్చు పెట్టలేకపోయినట్లయితే దానికి సంబంధించిన రీజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మొత్తం ఈ పేజ్ అంతా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్స్, అలాగే సిడబ్ల్యూ చిల్డ్రన్ గర్ల్స్, అలాగే ఇక్కడ బాయ్స్, నెక్స్ట్ ఏంటి సిడబ్ల్యూ చిల్డ్రన్ భవిత ఆర్ నాన్ భవిత సెంటర్స్. ఎందుకంటే సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్స్ అందరూ కూడా ఏంటంటే ఏదో ఒక స్కూల్ ఏంటంటే ఎన్రోల్ అయ్యి ఉంటారు. అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు భవిత సెంటర్కి ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది. కనుక ఎవరైనా సరే భవిత సెంటర్లో ఎన్రోల్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఎంతమంది అవసరం ఉంటుందో మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ రిక్వైర్డ్ ఎయిడ్స్ ఎంతమందికి అవసరం ఉందా, టీచింగ్ ఎయిడ్స్ ఉంటుంది కదా, టీచింగ్ ఎయిడ్స్ ఎంతమందికి అవసరం అవుతాయి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి మన స్కూల్లో ఉన్నట్లయితే. నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ట్రై సైకిల్స్ ఎంతమందికి ఇవ్వాలి, అలాగే వీల్ చైర్స్ ఎంతకు పొందాలి, హీరింగ్ ఎడ్ ఇవ్వాలి, అలాగే స్పెటికల్స్ ఎంతమందికి ఇవ్వాలి, ఇవంతా కూడా ఏంటంటే సిడబ్ల్యూఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అంటే బ్రెయిలీ బుక్స్ ఎంతమందికి ఇవ్వాలి, అలాగే బ్రెయిలీ కిట్ ఎంతమందికి ఇవ్వాలి, ఇదంతా కూడా అలాగే ప్రింటింగ్ బుక్స్ ఎంతమందికి అవసరం ఉంటుంది రిక్వైర్మెంట్, ఇవంతా కూడా ఏంటంటే మనం ఒకసారి అంటే సింపుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి క్వశ్చన్ అంతా చదువుకున్నట్టు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెటీరియల్ టీఎల్ఎంకి సంబంధించి ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంటుంది అనే విషయం అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీ సర్వీస్ అయితే రిక్వైర్డ్ ఉందా లేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఎంతమంది స్టూడెంట్స్కి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ సిడబ్ల్యూఎస్ పిల్లలకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అవసరం ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎస్కాట్ ఎలవెన్స్ అంటే మన సిడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏంటంటే ఎస్కాట్ ఎలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ సిడబ్ల్యూఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన మండలంలో ఏంటంటే ప్రతి మండలంలో కూడా ఇద్దరు ఏంటంటే మనకి ఐఆర్టీ టీచర్స్ ఏంటంటే మనకి వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కానీ మనకు అనుకున్నట్లయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీనికి మనకి ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనకి సిడబ్ల్యూఎస్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం నెక్స్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. స్టూడెంట్ యావరేజ్ అటెండెన్స్ అనేది ఏంటంటే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్ అటెండెన్స్ అండ్ స్టూడెంట్ యావరేజ్ అటెండెన్స్ ఇవ్వాలి. మనకి లాస్ట్ ఇయర్ ప్రమోషన్స్ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్ అటెండెన్స్ అండి ఆల్రెడీ మనం కాల్కులేట్ చేసుకుంటాం, అది ఇక్కడ ఏంటంటే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యావరేజ్ అటెండెన్స్ ఫర్ బాయ్స్, యావరేజ్ అటెండెన్స్ ఫర్ గర్ల్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ అంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రేడింగ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ పేజ్లో ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ A+ అండ్ A గ్రేడ్ స్టూడెంట్ ఫ్రమ్ ద క్లాస్ 1 to 5th నుంచి ఎంతమంది అయితే ఏ గ్రేడ్ నుంచి A+ గ్రేడ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ A+ A గ్రేడ్ స్టూడెంట్ ఫ్రమ్ 6th నుంచి 8th వరకు, 9th to 10th వరకు. అలాగే ఏంటంటే B+ B గ్రేడ్ సంబంధించి 1 to 5, 6th, 8th, 9th to 10th. అలాగే ఇక్కడ ఏంటంటే C గ్రేడ్ సంబంధించి 1 to 5th, 1 to 6th, 8th, 9th to 10th ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే
What are you steps taken to improve the learning level from the B plus and B to A plus and A? Briefly specify ది యాక్టివిటీస్ అనమాట. అంటే ఏంటంటే మనం బి ప్లస్ ఉన్న వాళ్ళు బి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏ ప్లస్కి ఏకి తీసుకెళ్ళాలంటే ఎటువంటి స్టెప్స్ మనం టేకప్ చేస్తున్నాము అంటే మనకు ఏంటంటే సింపుల్గా ఏంటంటే ఒక 1 or 2 లైన్స్లో ఎక్కడైతే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే సి నుంచి బికి వెళ్ళడానికి ఏవైతే మనం తీసుకుంటున్నామో యాక్టివిటీస్ చేస్తున్నామో పిల్లల కోసం అటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డస్ ద స్కూల్ ఫాలోయింగ్ ద స్టేట్ అకాడమిక్ క్యాలెండర్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తాం మనం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏంటంటే యాక్టివిటీస్ కండక్టెడ్ ద డ్యూరింగ్ ద ఇయర్ 2021-22లో ఏ యాక్టివిటీస్ అయితే మన స్కూల్లో కండక్ట్ చేస్తున్నాము అవన్నీ కూడా ఏంటంటే మనం ఇక్కడ టిక్ చేయాలి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా చేస్తున్నాము. లాంగ్వేజ్ ఫెస్టివల్ చేసాము, వీలవ్ రీడింగ్ కానీ, అలాగే మ్యాథ్స్ డే కానీ, సైన్స్ డే కానీ, ఫిట్ ఇండియా వీక్ కానీ, ఫిట్ ఇండియా యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం టిక్ చేస్తాము. ఏవైతే చేస్తున్నామో మన స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా టిక్ చేస్తాం. ఇక్కడ ఉన్నట్లయితే డస్ ద స్కూల్ ఫార్మ్డ్ యూత్ అండ్ యూకో క్లబ్ లాస్ట్ అకాడమిక్లో చూసుకున్నట్లయితే మనకి ప్రతి స్కూల్ కూడా ఒక 5,000 గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది యూత్ అండ్ యూకో క్లబ్కి. తప్పనిసరిగా ఏంటంటే అందరూ కూడా ఏంటంటే యూత్ అండ్ యూకో క్లబ్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎస్ అని టిక్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఏంటంటే డిస్క్రైబ్ ద యూత్ అండ్ యూకో క్లబ్ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ చేస్తున్నామో యూత్ అండ్ యూకో క్లబ్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ది స్కూల్ కాలేజ్ ఇన్స్టాల్ ద ఫిట్ ఇండియా యాప్ అండ్ అప్లోడ్ ద స్టూడెంట్ డేటా. అంటే మనం ఆల్రెడీ అందరం కూడా ఏంటంటే అన్ని స్కూల్స్ కూడా ఏంటంటే ఫిట్ ఇండియా యాప్ అనేది ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకుని దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఏంటంటే గతంలో చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాము. అలాగే ఏంటంటే నెక్స్ట్ రిసీవ్డ్ ఫిట్ ఇండియా సర్టిఫికేట్ గా రిసీవ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చేస్తాం. ఎందుకంటే గతంలో ఏంటంటే అందరూ కూడా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. చేసుకుంటే ఎస్ లేకపోతే నో చేస్తాము. అలాగే దీనికి సంబంధించిన ఏంటంటే 3 స్టార్ రేటింగ్ అనేది ఏంటంటే ఫిట్ ఇండియా మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. రేటింగ్ అని వచ్చినట్లయితే ఎస్ పెడతాము, లేకపోతే నో అనేది ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. చూసుకున్నట్లయితే సిడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా అంటే ఎలాంటి స్టెప్స్ ఏంటంటే వాళ్ళు ఇంప్రూవ్ అవడానికి అయితే మనం తీసుకుంటున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నట్లయితే మన స్కూల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్టివిటీస్ టేకన్ అప్ ద ఇంప్రూవ్ ఇన్ ద రీడింగ్, రైటింగ్, కాంప్రిహెన్షన్ గురించి, అలాగే అంటే మ్యాథ్స్ స్కిల్స్ గురించి ఫస్ట్ సెకండ్ క్లాస్ సంబంధించింది ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అలాగే మన స్కూల్ ఏంటంటే బడే భారత్ ఏమైనా యాక్టివిటీస్ జరిగితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్టివిటీస్ టేకన్ అప్ ద అండర్ ది రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్కి సంబంధించి ఏమైనా మనం చేస్తున్నట్లయితే యాక్టివిటీస్ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. స్వచ్ఛ పాఠశాల ఇంప్లిమెంటేషన్ ఇన్ ద స్కూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. ట్రైన్ స్వచ్ఛ విద్యాలయకి సంబంధించింది మనం ఇక్కడ ఆన్సర్ చేస్తాం. ఎంతమంది టీచర్స్ అనేవి, నెంబర్ ఆఫ్ టీచర్ టేకింగ్ నిశ్చిత ట్రైనింగ్ ఎంతమంది టేకిన్ అయ్యారు, ఎంతమంది తీసుకున్న విషయం ఇక్కడ మెన్షన్ చేస్తాము. నెంబర్ ఆఫ్ టీచర్స్ ప్రిపేర్డ్ కంటెంట్ ఫర్ దీక్ష యాప్లో అయితే ఎంతమంది ఏంటంటే కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తారనేది టీచర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం మన స్కూల్లో ఉన్నంత వరకు. నెక్స్ట్ అంటే స్కూల్ లేదా కాలేజ్ డెవలప్మెంట్ ప్రపోజల్ గురించి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో మెన్షన్ చేస్తారా లేదనే విషయం ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ మనం ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. ద స్కూల్ కాలేజ్ బిల్డింగ్ ద ఓనర్ రెంటెడ్ అని అడుగుతుంది. ఇక్కడ ఓన్ అయితే ఓను, రెంటెడ్ అయితే రెంటెడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇఫ్ రెంటెడ్ అయితే ఏమైనా సైట్ అవైలబుల్గా ఉందని అడుగుతుంది. మనకి ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయిన ఆప్షన్ ఫిల్ చేస్తాము. నెంబర్ ఆఫ్ ఎడిషనల్ క్లాస్ రూమ్స్ రిక్వైర్డ్, అది ఏమైనా ఎడిషనల్ క్లాస్ రూమ్స్ రిక్వైర్డ్ అవసరం అయితే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ రిక్వైర్డ్ మేజర్ రిపేర్స్, అలాగే ఏంటంటే మైనర్ రిపేర్స్, అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అండర్ ద కన్స్ట్రక్షన్ స్టేజ్లో మన స్కూల్లో ఏమన్నట్లేదు అది ఇక్కడ మెన్షన్ చేస్తాము. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్ శాంక్షన్ బట్ నాట్ స్టార్టెడ్, మనకి శాంక్షన్ అయ్యి ఏమైనా స్టార్ట్ కానట్లయితే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. నెంబర్ ఆఫ్ డైలాప్టెడ్ క్లాస్ రూమ్స్, ఏమైనా డైలాప్టెడ్ క్లాస్ రూమ్స్ ఉంటే దానికి సంబంధించిన ఎన్నైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇది సైట్ అవైలబుల్ ద కన్స్ట్రక్షన్ ద రిక్వైర్డ్ ద క్లాస్ రూమ్ ఇన్ ద క్యాంపస్, మన క్యాంపస్లో ఏమైనా సరే సైట్ కానీ అవైలబుల్గా ఉంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాము. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ విత్ కన్స్ట్రక్ట్ ద ఎడిషనల్ క్లాస్ రూమ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్, అంటే మన ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ కట్టడానికి ఏమైనా సరే పాసిబిలిటీ ఉందని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఆప్షన్ మనం ఫిల్ చేస్తాము. ఇది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఎస్ ఆర్ నో. అలాగే ఆఫ్ టైమ్స్ టెస్టెడ్ ద వాటర్ క్వాలిటీ అనేది ఏంటంటే ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు అనేది ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏ విధంగా ఉందో మనకి ఆర్ఓ ప్లాంట్, నెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్, ఫౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేస్తాము. చూసుకున్నట్లయితే టాయిలెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడగడం జరుగుతుంది. అవైలబుల్ బాయ్స్ టాయిలెట్స్, నెక్స్ట్ అంటే నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ గుడ్ కండిషన్ బాయ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఏంటంటే నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ బాయ్స్ ఎన్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి, అయ్యి కన్స్ట్రక్షన్ కానీ ఇప్పటికీ కూడా స్టార్ట్ అవ్వాలని ఎన్నో ఇక్కడ మెన్షన్ చేస్తాము. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ రిక్వైర్డ్ రిపేర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే అంటే రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ అవైలబుల్, నెక్స్ట్ ఏంటంటే అలాగే నెంబర్ ఆఫ్ సపరేట్ టాయిలెట్స్ ఫర్ అవైలబుల్ గర్ల్స్, అలాగే అంటే గర్ల్స్ సంబంధించిన గుడ్ కండిషను, అలాగే అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎన్ని ఉన్నాయి, అలాగే అంటే శాంక్షన్ అయ్యి స్టార్ట్ చేయడం ఎన్ని ఉన్నాయి గర్ల్స్ కోసం, అలాగే గర్ల్స్ కోసం ఏమైనా రిపేర్స్ ఉన్నాయా టాయిలెట్స్,
అలాగే రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్, అలాగే సిడబ్ల్యూఎస్ఎన్ ఎన్ని అవైలబుల్ టాయిలెట్స్ ఉన్నాయి అవి మెన్షన్ చేయాలి. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ గుడ్ కండిషన్ సిడబ్ల్యూఎస్ఎన్కి, అలాగే కన్స్ట్రక్షన్ స్టేజ్, అలాగే శాంక్షన్ అయ్యి స్టార్ట్ కానివి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ టాయిలెట్ సిడబ్ల్యూఎస్ఎన్ రిక్వైర్డ్ రిపేర్స్ ఎన్ని రిపేర్లు అవసరం ఉన్నాయి. అలాగే ఇస్ దేర్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇన్ టాయిలెట్స్ సిడబ్ల్యూఎస్ఎన్ రన్నింగ్ వాటర్ ఉందా లేదా. అలాగే ఇస్ దేర్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ ఉందా లేదా టాయిలెట్స్ దగ్గర మనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇస్ దేర్ కాంపౌండ్ వాల్ ఇన్ ద స్కూల్, కాంపౌండ్ వాల్ ఉందా లేదా అడుగుతుంది. స్కూల్కి ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాము. ఒకవేళ మేబీ నో అయినట్లయితే లెంత్ ఆఫ్ కాంపౌండ్ వాల్ రిక్వైర్డ్ మీటర్స్లో ఎన్ని మీటర్లు అయితే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కిచెన్ సెట్ అవైలబుల్, కిచెన్ సెట్ ఉంటే ఎస్ లేకపోతే నో ఫిల్ చేస్తాము. ఏరియా ఆఫ్ ద ప్లే గ్రౌండ్ అవైలబుల్, మనకి స్క్వేర్ మీటర్లో మన యొక్క ఎంత ఏరియా అయితే ప్లే గ్రౌండ్ ఉందో అక్కడ స్క్వేర్ మీటర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఏరియా ఆఫ్ ప్రీఫార్మ్ స్పేస్ అవైలబుల్ ఏ పార్ట్ ఆఫ్ ప్లే గ్రౌండ్, అంటే ప్లే గ్రౌండ్ కాకుండా మిగతా ఏమైనా సరే స్పేస్ ఉన్నట్లయితే మనకు బిల్డింగ్స్ కాకుండా అంటే వేరు ప్లేస్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఆ ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్కూల్స్ కాలేజ్ క్యాంపస్, ఎన్ని ట్రీస్ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేస్తాము. ద ఫ్రీ స్పేస్ ఓపెన్ స్పేస్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ అండ్ ద ప్లాంటేషన్ ఫర్ ట్రీస్ ఇన్ ద క్యాంపస్, ప్లాంటేషన్ కోసం ఏంటంటే ఎంత స్పేస్ అయితే మనకు అవైలబుల్గా ఉందో అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈజ్ ద ర్యాంప్ ఫెసిలిటీస్ అవైలబుల్, ర్యాంప్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాము. అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, నెక్స్ట్ ఏంటంటే సోలార్ ఫెసిలిటీస్ గురించి రిక్వైర్మెంట్. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ బుక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేస్తాము. కంప్యూటర్ ల్యాబ్ అవైలబుల్ ఎస్ఆర్ను, అలాగే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ వర్కింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్, అలాగే అడ్వాన్స్ డిజిటల్ క్లాస్ రూమ్ ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాము. అలాగే సైన్స్ ల్యాబ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ కాలేజ్లో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే మ్యాథ్స్ ల్యాబ్, అలాగే వాట్ ఆర్ ద వొకేషనల్ ట్రేడ్ రిక్వైర్డ్ ఇన్ యువర్ స్కూల్, అంటే 9th to 10th పిల్లల కోసం అంటే వొకేషనల్ కోర్స్ అంటే కొన్ని స్కూల్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏమైనా రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. నెక్స్ట్ అంటే వొకేషనల్ ఎడ్యుకేషనల్ ల్యాబ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో ఫిల్ చేస్తాము. నెంబర్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ రిక్వైర్డ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్, 9th to 10th క్లాస్ స్టూడెంట్స్కి అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ ట్రైనింగ్ ఆల్రెడీ గతంలో ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇంకా రిక్వైర్మెంట్ ఉందని అవసరం ఎక్కడైతే మనం అక్కడ మెన్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ స్కూల్ సేఫ్టీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లేదా ద స్కూల్ కాలేజ్ హ్యావింగ్ ద ఫైర్ ఎగ్జిస్టింగ్ సంబంధించిన ఉన్నట్లయితే మనం ఇక్కడ ఎస్ చేస్తాం, లేకపోతే నో చేస్తాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏమైనా ఉన్నట్లయితే ఎస్ పెడతాము, లేకపోతే నో ఫిల్ చేస్తాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లడ్ ఇన్ ద లాస్ట్ 3 years, ఏమైనా సరే లాస్ట్ 3 yearsలో మన స్కూల్ కానీ ఏమైనా ఫ్లడ్ కానీ ఏమైనా ఎఫెక్ట్స్ అయితే వరదలకు కానీ ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టీ యాక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. టీచర్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ యాజ్ పర్ ద ఆర్టీ యాక్ట్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవైలబుల్ యాజ్ పర్ ద ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే రిక్వైర్డ్ టీచర్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఫిల్ చేస్తాము. రీడింగ్ కార్నర్ అవైలబుల్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ గురించి సంబంధించింది, అలాగే ఫర్నిచర్ అవైలబుల్ గురించి. క్లాస్ రూమ్ టీచింగ్ అవర్స్ అయితే క్లాస్ రూమ్ టోటల్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని అయితే టీచింగ్ అవర్స్ ఉన్నాయో టీచింగ్ అవర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ లేదా మనకి వర్కింగ్ అవర్స్ ఇంక్లూడింగ్ ద ప్రిపరేషన్ ద టోటల్ టీచర్ అవర్స్ యాజ్ పర్ ద టీచర్, టోటల్ వర్కింగ్ అవర్స్ ఏంటంటే మనం ఇక్కడ ఫిల్ చేస్తాము. ఒక 1 week సంబంధించింది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్ పేజ్ రావడం జరిగింది. ఇది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, బడ్జెట్ ప్రపోజల్ ఫర్ ద ఇయర్ 2022-23 యాజ్ పర్ ద నామ్ సమగ్ర శిక్షా స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కంపోజిట్ స్కూల్ గ్రాంట్ అంటే మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఎలా ఉంటుందంటే 12,500, నెక్స్ట్ 25,000, 50,000, 75,000, 1 lakh ఈ విధంగా ఉంటుంది. ఏదైతే మన నీడ్ ఉంటుందో దాని ప్రకారం మనం ఫిల్ చేస్తాము. అలాగే లైబ్రరీ గ్రాంట్ రిక్వైర్డ్ మనకి మెన్షన్ చేస్తాము. అలాగే స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్, సిఆర్సీ గ్రాంట్ 22,000 రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ. అలాగే స్పోర్ట్స్ గ్రాంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే అమౌంట్ రిక్వైర్డ్ అండర్ ద ఫ్రీ యూనిఫామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దగ్గర మనం ఫిల్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ రిక్వైర్మెంట్ అమౌంట్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రిక్వైర్మెంట్. గతంలో ఏంటంటే మనకు స్టార్టింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ మనం ఏమైనా స్టూడెంట్స్కి ఇచ్చామనుకోండి టోటల్ అమౌంట్ బల్క్ అమౌంట్ ఏంటంటే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే ఎయిడ్స్ రిక్వైర్మెంట్ ఫర్ ద సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ సంబంధించిన మనం స్టార్టింగ్లో ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్కాట్ అలవెన్స్ మనం స్టార్టింగ్లో ఇచ్చినట్లయితే ఎంతైతే ఈలే అవుతుందో దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. అలాగే మేజర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్, డెవలప్మెంట్ బిల్డింగ్ ఉన్నట్లయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది. అలాగే బౌండరీ వాల్కి. నెక్స్ట్ అంటే
ఇన్సిడెంట్ రిక్వైర్మెంట్ గురించి, నెక్స్ట్ అంటే కిచెన్ సెట్, టాయిలెట్స్, బాయ్స్ గర్ల్స్, సిడబ్ల్యూఎస్ టోటల్ కలిపి వెళ్ళింది. ఎడిషనల్ క్లాస్ రూమ్ ఉంటే దానికి సంబంధించింది. నెక్స్ట్ అంటే ఫర్నిచరు, ర్యాంప్ విత్ రైలింగ్, అలాగే సిడబ్ల్యూఎస్ పిల్లల కోసం టీచర్ లెర్నింగ్ మెటీరియల్ గురించి మనకి ఎంత అయితే అమౌంట్ ఉందో అమౌంట్. నెక్స్ట్ అంటే ఇంకేమైనా అదర్ అమౌంట్ కావాలంటే అదర్ అమౌంట్ ఇక్కడ ఫిల్ చేస్తాము. బడ్జెట్ ప్రపోజ్డ్ ఫర్ ద ఇయర్ 2022-23 సంబంధించి టోటల్ ఎంత అయితే అమౌంట్ అవసరం అవుతుందో ఆ అమౌంట్ ఏంటంటే మనం ఇక్కడ వేస్తాము. ఈ టోటల్ పై అంత అమౌంట్ టోటల్ చేసి ఇక్కడ వేస్తాము. లాస్ట్లో ఏం చేసరికి ఒక రెజల్యూషన్ అనేది ఏంటంటే మనం అప్లోడ్ చేయాలి. ఏ రెజల్యూషన్ అంటే దీనికి సంబంధించి ఈ గ్రాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంతైతే మనకు నీడ్ అవసరమైందో ఆ అమౌంట్ అంతా కూడా ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద రాసి పలానా వర్క్కి ఎంత మెన్షన్ చేసుకుంటూ ఒక రెజల్యూషన్ అని రాసి, అలాగే చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు అందరితో సంతకాలు పెట్టి ఒక రెజల్యూషన్ అనేది మనం కంప్లీట్ చేసి దాన్ని ఏంటంటే మనం ఇక్కడ యాడ్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ అడిగిన తర్వాత ఏంటంటే మన మొబైల్ అయితే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లో మొబైల్ డేటా అడుగుతుంది. అడిగిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ క్లిక్ చేసి దాన్ని డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ అంటే సబ్మిట్ చేసినట్లయితే మనకి మొత్తం టోటల్గా గూగుల్ ఫామ్ అనేది ఏంటంటే సబ్మిట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మనకి 1వ పేజీ నుంచి ఏంటంటే 16 పేజీల వరకు ఏంటంటే గూగుల్ ఫామ్ అనేది ఏంటంటే మీకు చెప్పడం జరిగింది. కాస్త లెంత్ ఎక్కువగా ఉంటున్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా స్పీడ్గా చెప్పడం జరిగింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఏంటంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.